Poverty and non-British rule in India was written by Dadabhai Naoroji. Dadabhai Naoroji అని చెప్పాలి. Next, Dadabhai Naoroji founded an organization in 1866, East Indian Association. East India Association on 1866 at London. Okay na? And Parsi Reforms Association at Bombay on 1851. And London Indian Society, very very important, London Indian Society on 1865 at London, associated with W.C. Banerjee, full form Umesh Chandra Banerjee. Okay, so Dadabhai Naoroji founded an organization named East India Association at London on 1866 and Parsi Reforms Association from Bombay on 1851 and London Indian Society from London on 1865 with associated with W.C. Banerjee. So Dadabhai Naoroji లండన్ ఇండియన్ సొసైటీ అనేటువంటి సంస్థను ఎవరితో ప్రారంభించాడు అంటే W.C. బెనర్జీతో కలిసి ప్రారంభించాడు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ఇంపార్టెంట్ ఏమంటే ఇవన్నీ ఇంపార్టెంట్ ఏమా, దాదాబాయి నౌరోజీ గారి టైటిల్స్ ఇంపార్టెంట్, ఆయన రాసిన జర్నల్స్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఆయన రాసిన బుక్స్ ఇంపార్టెంట్, ఆయన ఫామ్ చేసినటువంటి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ he was the first Parsi to preside over INC. INC కి ప్రెసిడెంట్ గా పనిచేసిన ఫస్ట్ పర్షియన్ మనం మాట్లాడుకున్నాం. ఏ INC అది? 1886 కలకత్తా INC. 1886 కలకత్తా INC. ఇక్కడే రాస్తాను చూడండి. సో he was the first Parsi to preside over INC. INC కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పర్షియన్ ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఏ INC అది? విచ్ INC? 1886 కలకత్తా INC. 1886 కలకత్తా INC కి దాదాబాయి నౌరోజీ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. ఇదే ఆయన ప్రెసిడెంట్ గా పనిచేసిన ఫస్ట్ INC అన్నమాట. నెక్స్ట్, he served as a president of INC at 3 times. INC కి ఇతను 3 సార్లు అధ్యక్షత వహించడం జరిగిందనమాట. అవి 1886 కలకత్తా INC, 1893 లాహోర్ INC, 1906 కలకత్తా INC. ఈ 3 INC సెషన్స్ కు దాదాబాయి నౌరోజీ గారు ప్రెసిడెంట్ గా వర్క్ చేయడం జరిగింది. ఓకేనమ్మా. సో ఇది నోట్ చేసుకోండి చాలా బ్రీఫ్ గా, ఇది ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ దీంట్లో. ఓకేనా. సో దాదాబాయి నౌరోజీ గారి టైటిల్స్ ఇంపార్టెంటే, అదేవిధంగా దాదాబాయి నౌరోజీ ప్రింట్ చేసిన జర్నల్స్ ఇంపార్టెంటే, దాదాబాయి నౌరోజీ రాసిన బుక్స్ ఇంపార్టెంటే, దాదాబాయి నౌరోజీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంటే. ఓకేనా. ఇతను ఏ INC మీటింగ్స్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు? 1886 కలకత్తా INC ఒకటి, 1893 లాహోర్ INC ఒకటి, 1906 కలకత్తా INC. ఓకేనా. నెక్స్ట్, ఇంకా మనం దాదాబాయి నౌరోజీ గారి గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది. సో ఇంకా మనము ఈయన గురించి తెలుసుకోవాల్సింది ఏముందంటే, సో మనం మళ్ళీ అక్కడ మాట్లాడుకుంటాం. దాదాబాయి నౌరోజీ గారు 1906 కలకత్తా INC కి ప్రెసిడెంట్ గా పనిచేశారు కదా, మనం ముందు రాసుకున్నాం కదా. ఈ 1906 కలకత్తా INC లో where 4 resolutions were passed in the Kolkata INC. They were Swaraj, Swadesh, Boycott, National Education Policy. Okay na. ఈ 4 resolutions మనకు 1906 కోల్కతా INC మీటింగ్ లో దాదాబాయి నౌరోజీ పాస్ చేయడం జరిగిందనమాట. ఏవేవి?
స్వరాజ్య తీర్మానము, తెలుగులో స్వరాజ్య తీర్మానము, స్వదేశీ తీర్మానము, బహిష్కరణ తీర్మానము, జాతీయ విద్యా విధానము అనేటువంటి 4 తీర్మానాలను దాదాబాయి నౌరోజీ గారు 1906 కలకత్తా ఐఎన్సి సమావేశంలో తీర్మానించడం జరిగిందనమాట. ఓకేనా, ఆమోదించడం జరిగింది అని చెప్పొచ్చు. ఓకేనమ్మా, సరే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దాదాబాయి నౌరోజీ గారి గురించి, అది he was the first Indian to be elected to the Britain Parliament. Okay, he was the first Indian to be elected to the British Parliament. బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే మన దాదాబాయి నౌరోజీ గారు అన్నమాట. సో he was elected to the Britain Parliament from the Finsbury constituency. Which constituency? Finsbury constituency in London on behalf of the Labour Party on 1892 to 95. Okay, so do you understand what I am saying? He was elected to the Britain Parliament from the Finsbury constituency in London on behalf of the Liberal Party on 1892 to 95. ఓకేనా, తెలుగులో ఇతను బ్రిటన్ పార్లమెంట్ కి ఎన్నికైన ఫస్ట్ ఇండియన్ అని చెప్పుకున్నాం కదా. అతను ఏ కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గము అంటాం అన్నమాట. ఓకేనా, ఏ కాన్స్టిట్యుయెన్సీ నుండి బ్రిటన్ పార్లమెంట్ కి ఎలక్ట్ అయ్యాడంటే లండన్ లోని ప్రిన్స్బరీ. ఓకేనా, ఏం కాన్స్టిట్యుయెన్సీ అది? నియోజకవర్గము. ప్రిన్స్బరీ నియోజకవర్గం నుండి బ్రిటన్ పార్లమెంట్ కి ఎన్నికయ్యాడు. ఇది లండన్ లో ఉంది ఈ ప్రిన్స్బరీ కాన్స్టిట్యుయెన్సీ. దాదాబాయి నౌరోజీ గారు లండన్ లో ఉన్నటువంటి ప్రిన్స్బరీ నియోజకవర్గం నుండి లేబర్ పార్టీ తరపున బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైనటువంటి మొట్టమొదటి భారతీయుడు. ఎప్పుడు? 1892 నుండి 95 వరకు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే he suggested that vote Congress for the Indian National Congress in the session of INC. So we are already discussed this point. So INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ అనే పదాన్ని సజెస్ట్ చేసినటువంటి నేషనల్ లీడరు దాదాబాయి నౌరోజీ అని చెప్పొచ్చు. He was the political mentor of Muhammad Ali Jinnah and A.O. Hume. Very very important bit. దాదాబాయి నౌరోజీ ఎవరికి రాజకీయ గురువు? మహమ్మద్ అలీ జిన్నాకు అదే విధంగా ఏఓ హ్యూమ్ కు రాజకీయ గురువుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇతను ఇచ్చిన నినాదం హిస్ మోటో ఫ్రీడమ్ ఈస్ అవర్ బ్రీత్, వీ వాంట్ ఫ్రీడమ్, స్వతంత్రం మా ఊపిరి, అది మాకు కావాలి అనే నినాదాన్ని ఇచ్చాడు దాదాబాయి నౌరోజీ గారు. ఓకేనా, ఇది మనకు దాదాబాయి నౌరోజీ గారి గురించి. నెక్స్ట్ అనదర్ ప్రామినెంట్ మోడరేట్ లీడర్, మరొక ప్రముఖ మితవాద నాయకుడు ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. ఎవరితని పేరు? సురేంద్రనాథ్ బెనర్జీ అని పిలుస్తాం అనమాట. ఇతను మనం చెప్పుకోదగ్గ మరొక మితవాద జాతీయ నాయకుడిగా చెప్పుకోవచ్చు. సో ఈ సురేంద్రనాథ్ బెనర్జీ టైటిల్స్ దేశికోత్తమ. అతని టైటిల్స్ ఏమేమి? దేశికోత్తమ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. దాదాబాయి నౌరోజీ గారి టైటిల్స్ దేశికోత్తమ. నెక్స్ట్ సిల్వర్ టంగ్ అరేటర్, ద టీచర్ ఆఫ్ నేషన్, ఇండియన్ బర్గ్స్, ఇండియన్ సిసిరో అనేటువంటి టైటిల్స్ మన సురేంద్రనాథ్ బెనర్జీ గారికి ఉన్నాయన్నమాట. ఏమేమి టైటిల్స్ ఉన్నాయి?
దేశికోత్తమ అనేటువంటి టైటిల్ ఉంది. అదే విధంగా సిల్వర్ టంగ్ అరేటర్, ద టీచర్ ఆఫ్ నేషన్, ఇండియన్ బర్గ్స్, ఇండియన్ సిసిరో అనేటువంటి టైటిల్స్ సురేంద్రనాథ్ బెనర్జీ గారికి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇతను ప్రింట్ చేసిన జర్నల్స్ ది బెంగాలీ అనేటువంటి జర్నల్ ప్రింట్ చేశాడు సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ ఈయన రాసిన బుక్ ఏ నేషన్ ఇన్ ద మేకింగ్. సురేంద్రనాథ్ బెనర్జీ గారు రాసిన బుక్ ఏది? ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనేటువంటి బుక్ రాశాడు అనమాట. నెక్స్ట్ ఇతను ప్రారంభించినటువంటి ఆర్గనైజేషన్ సంస్థ ఏది అంటే ఇండియన్ అసోసియేషన్ 1876 కల్కత్తా. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి. అసోసియేటెడ్ విత్ ఆనంద్ మోహన్ బోస్. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్ తో కలిసి 1876 లో ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ను ఫామ్ చేశాడు అనమాట. ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఫామ్ చేశాడు. ఎవరితో కలిసి? ఆనంద్ మోహన్ బోస్ తో కలిసి. నెక్స్ట్ కలకత్తాలో రిప్పన్ కాలేజ్ ను ఎస్టాబ్లిష్ చేశాడు సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకేనా? ఇంకా ఇతని గురించి బాగా మనం బ్రీఫ్ గా మాట్లాడుకోవాలంటే హీఈస్ అన్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్. He passed the ICS examination in 1869. సో ఇతను 1869 లో ICS ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు సురేంద్రనాథ్ బెనర్జీ. The British removed him from the civil services on the pretext of being a key participant in the national movement. సో ఇతను భారత జాతీయోద్యమంలో కీలకంగా పాల్గొంటున్నాడు అనే కారణంతో బ్రిటిష్ గవర్నమెంట్ ఇతన్ని సర్వీస్ నుండి రిమూవ్ చేసింది. ఐసిఎస్ సర్వీస్ నుండి, ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి రిమూవ్ అయిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి అమ్మా, ఇంతకు ముందు కూడా మనము బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన ఫస్ట్ ఇండియన్ ఎవరు? దాదాబాయ్ నవరోజీ.